కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఫైనల్ గా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. వరుస వాయిదాల తర్వాత డేట్ లాక్ చేసిన మేకర్స్ బిగ్ అప్డేట్ తో కొత్త డిస్కషన్ కి తెరలేపారు. ఇంతకీ ఈ గ్లోబల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేది ఎప్పుడు? ఆ ఎఫెక్ట్ ఏ సినిమాల మీద పడబోతోంది? యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ లేదా జూన్లోనే ఈ మూవీ రావాల్సి ఉన్నా గ్లోబల్ లెవెల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కోసం కాస్త టైం తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఓ సరికొత్త పోస్టర్తో అనౌన్స్ చేసింది మూవీ టీం. యష్ డ్యూయర్ రోల్లో కనిపించనున్న ఈ సినిమాను వరలక్ష్మి వ్రతం, ఓనం, రక్షాబంధన్ లాంటి పండుగల లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్తో ఈ డేట్ను లాక్ చేశారు మేకర్స్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 1940 నుంచి 1970ల మధ్య గోవా బ్యాక్డ్రాప్ లో జరిగే మాఫియా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్, యష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఆగస్టు సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ది ప్యారడైజ్, ఇరుముడి, భోగి లాంటి సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు టాక్సిక్ ఎంట్రీతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ మారే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమాలో రాకీతో పోటీకి ఎవరు సై అంటారో చూడాలి.